కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. కృష్ణవరం టోల్ గేట్ వద్ద ఇద్దరు కానిస్టేబుల్స్ పై కారు ఎక్కించేసి పరారయ్యారు వీళ్లు. డిసెంబర్ 31 అర్ధరాత్రి ఘటన జరిగింది. కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. కారును ఆపినట్టే ఆపేసి ఒక్కసారిగా స్పీడ్ను పెంచడంతో ఎదురుగా ఉన్న కానిస్టేబుల్ పైకి కారు పోనిచ్చారు. కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద నుండి 4 బృందాలుగా గంజాయి బ్యాచ్ను వెంబడించారు పోలీసులు. పోలీసులను బురిడీ కొట్టించి రాజానగరం సమీపంలో కలవచెరల కెనాల్ వద్ద కారు వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనలో 2 కానిస్టేబుల్స్ కు గాయాలయ్యాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ రాజమండ్రి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి, అసలు అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏ విధంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు? ప్రెసెంట్ అట్ ద సేమ్ టైం కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంది? చూసుకున్నట్లయితే ఏదైతే కృష్ణవరం టోల్ ప్లాజా దగ్గర అర్ధరాత్రి ఏదైతే డిసెంబర్ 31 అర్ధరాత్రి అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పటికే 4 బృందాలుగా విడిపోయి దీనికి సంబంధించి వివరాలు అయితే ఆల్రెడీ సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ఇన్ఫర్మేషన్ అందుకుని అర్ధరాత్రి ఆ కారుపై దాడి చేయబోయారో కానిస్టేబుల్, ఏదైతే వారి గ్లాస్ దించాలంటే కూడా వాడిని అడిగారు. అడిగినప్పటికీ కూడా వారి గ్లాస్ దించకుండా కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ పై కారు ఎక్కించుకుంటూ కూడా వాడి మీద దాడి చేసుకుంటూ కూడా వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించి ఈ కారు దానికి వెంటనే కూడా 4 బృందాలుగా వారు పట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే వారు వేరే షార్ట్ కట్స్ ద్వారా కూడా పూర్తిగా చూస్తున్నట్లయితే రాజానగరం నియోజకవర్గంలోని ఒక ఏదైతే కెనాల్ దగ్గర దాని కార్ని విడిచేసి ఆ కార్ని అక్కడ వదిలేసి అక్కడి నుంచి కూడా పరారైనట్లుగా తెలుస్తుంది. అయితే సీసీ కెమెరాల ఆధారంగా కూడా పూర్తిగా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇస్తే రావాలి. అయితే దీనికి సంబంధించి ఏదైతే గాయపడిన కానిస్టేబుల్ లోవరం ఉన్నారో, లోవరం అయితే ప్రస్తుతం అయితే కోలుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో కానిస్టేబుల్ కి అయితే స్వల్పంగా గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి బాగానే ఉంది. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ ఘటన అయితే పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా కూడా నిందితులు ఎటు వెళ్లారో ఎక్కడికి వెళ్లారో అనే సమాచారం అయితే పూర్తి స్థాయిలో అయితే సేకరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థాంక్యూ శివశంకర్.